అంటే పాపులేషన్లో 24% ఉన్నటువంటి దళిత బిడ్డలు ఒక తాటి మీదకు వస్తే, నేను రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా క్యాలిక్యులేషన్ కూడా ఇస్తున్నా, భారతీయ జనతా పార్టీకి 240 సీట్లతోటి వచ్చినటువంటి ఓట్ల శాతం 14 నుంచి 16 కోట్ల శాతం. అంటే 16 కోట్ల మంది ఓట్లు వేస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కూర్చొని రాష్ట్రాలని, రాజ్యాంగాన్ని అజమాయిషీ చలాయిస్తుంది. ఇదే 16 కోట్లు ఓట్లు వేసినటువంటి భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని గత 14 సంవత్సరాల నుంచి ఏలుతుంటే 40 కోట్ల మంది దళితులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక్కసారి కన్సాలిడేషన్ వస్తే, ఒకసారి ఐక్యత వస్తే, తమిళనాడులో ఉన్న 22% దళితులు, ఉత్తరప్రదేశ్లో ఉన్న 23% దళితులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 24% దళితులు, వాట్ నాట్ 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 40 కోట్ల మంది దళిత బిడ్డలు ఒక్క తాటి మీదకి వస్తే భారతీయ జనతా పార్టీ లాంటి మతతత్వ పార్టీలు కొట్టుకొని పోతాయి. ఇక్కడే వర్గీకరణకి ఒక బీజం పడింది. ఐఎమ్ వెరీ సారీ టు సే, భారత అత్యున్నత న్యాయస్థానం కూడా రాజకీయ ప్రలోభాలకు లొగ్గి ఈ 40 కోట్ల మంది ప్రజలని 40 రకాలుగా విభజించాలి అనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నంలో భాగంగా ఆగస్టు 1న శంఖంలో పోస్తే తీర్థమైనట్టుగా భారతీయ జనతా పార్టీ నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలే గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కలంలో నుంచి ఒక వర్గీకరణ ఉద్యమంగా, ఒక వర్గీకరణ ఉపకులాలని వర్గీకరించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకి పూర్తి స్థాయి స్వేచ్ఛనిస్తూ ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి జడ్జిమెంటు, జాతి మొత్తం నిర్వీర్యమైపోయేటువంటి జడ్జిమెంటు. భారతదేశంలో దళిత కులాలు 40 కోట్ల మందిగా ఉన్నటువంటి దళిత కులాలు 400 ఉపకులాలుగా కొట్టుకు చచ్చేటట్టుగా, ఒక్కరోజు కలిసి వాళ్ళు బ్రతికి కలిసి ఒక ఓటు వేసేటువంటి అవకాశం లేకుండా చేసినటువంటి అత్యంత దుర్మార్గకరమైన, హేయమైన, నీచమైన, నికృష్టమైనటువంటి జడ్జిమెంటు ఈరోజు భారతదేశంలో రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మోస్తున్నటువంటి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మోయటానికి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వీటన్నిటికీ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఈ 4 ప్రభుత్వాలు, ఈ 4 పార్టీలు మాల జాతి గొంతు మాత్రమే కోయలేదు, యావత్ దళిత జాతి మొత్తాన్ని నిర్వీర్యం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల మంది దళితులు, మాలలు, లేకపోతే 40-30 లక్షలుగా ఉన్నటువంటి మాదిగలు రేపొద్దున రిజర్వేషన్స్ కోల్పోతే, రేపొద్దున రిజర్వేషన్స్ అనే పేరుతోటి ఒకళ్ళనొకళ్ళు కత్తులు దూసుకుంటే రేపొద్దున బాబాసాహెబ్ అంబేద్కర్ కలల కన్నా రాజ్యాధికార పోరాటం ఎలా సాధ్యం? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతలో మేధావులను ఆలోచించమంటున్నా. చంద్రబాబు నాయుడు వక్ర బుద్ధికి, చంద్రబాబు నాయుడు నీచ బుద్ధికి, చంద్రబాబు నాయుడు యొక్క అధికార దాహానికి ఈరోజు మాలలు, మాదిగలు కత్తులు దూసుకుంటుంటే రేపొద్దున క్రిమిలేయర్ సిస్టంతో ఫస్ట్ జనరేషన్ అని చెప్పేటువంటి రిజర్వేషన్స్ కేవలం కుటుంబంలో ఒక్కడికి మాత్రమే పరిమితం చేస్తే రేపొద్దున మాదిగ సోదరులు ఏమైపోతారు, మాల సోదరులు ఏమైపోతారు, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాధికారం సాధించాలనే కలలు ఏమైపోతాయి? దీన్ని ఎదుర్కోవాలి సోదరులారా. నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత బిడ్డను కోరుతున్నా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు మాల ఓట్లు మాకు అవసరం లేదు, మాలవాడు అంటే ఊరికి దూరంగా ఉండాల్సిన వాడు, మాదిగవాడిని మాలవాడి మీదకి ఉసుగొలిపి రాజ్యాధికారం సాధిద్దాం, మన చిత్తి పంటల మీద పేర్చి ఆ చిత్తి మంటల్లో చలిగాల్చుకుందామని చూసే రాజకీయ పార్టీలకి మనం సమాధానం చెప్పొద్దా? మనం ఇంట్లో కూర్చొని ఉందామా? మనం రోడ్డు మీదకి రావద్దా? మన హక్కుల్ని మనం సాధించుకోవద్దా? తెలంగాణలో 20 లక్షలు 30 లక్షలు ఉన్నటువంటి తెలంగాణలో లక్షలాది మందిగా తరలి వచ్చి వాళ్ళ ఐక్యతను చాటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్నాం. 8 లక్షల మంది రేపొద్దున గుంటూరులో జరిగేటువంటి మాల సంఘాల సభకి దళిత సంఘాల ఐక్యవేదిక కావాలి. ఇది కేవలం మాల సంఘాలు చేసే పోరాటం కాదు. రేపు డిసెంబర్ 15న గుంటూరులో జరిగేటువంటి సభ మన ఆత్మగౌరవ సభ, మన భవిష్యత్తు సభ, భావి తరాలకు మనం ఏమి ఇవ్వబోతున్నామో చెప్పేటువంటి సభ. ఈ సభ చూసి రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. చంద్రబాబు నాయుడు గుండెల్లో ఒక రాజకీయ పరమైనటువంటి పోరాటం సాగుతుంది.
వీళ్ళు ఈరోజు మనం చేసినటువంటి పోరాటానికి, మనం చేసినటువంటి వర్గీకరణకి మాలలు మొత్తం ఏకమైనారు, మాదిగలు మొత్తం ఏకమైపోయినారు, జాతి మొత్తం ఏకమైపోయిందని రాజకీయ పోరాటం మొదలైందని చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటువంటి ఉద్యమంగా రేపు డిసెంబర్ 15న గుంటూరు జిల్లా మొత్తం అంబేద్కర్ మయం కావాలని నేను ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నా. ఎంతో